స్మృతి చేసి వీటిని ప్రకాశపుంజాల భండాగారం మనమే ఆత్మలం కావలే వారలం ఇదే మనదైన ఆత్మలోకం. నేమలి పింఛం ధారులం వైకుంఠవాసులం అన్నానం కిరీటం సింహాసనం తిలకం దేవ కులము మనదేనులే. దివ్యనయనం పావనమూర్తి గుడిలో అపురూప విగ్రహం జగానికి చల్లని నీడని చేయంత విచిత్ర ఈ రూపం. ఓం శాంతి. మనసు శ్వాస సంకల్పం పవిత్రతో పరిమళించే పొంది బ్రహ్మణ జన్మ గుండె సంతోషంతో నిండే. న్యారే ప్యారే రూపం మన దేవతనం భరిస్తాల మన బాబాతో ఎగురుతూ స్వరూపము 5 స్వరూపాలు సంపన్నం కావాలి మనం స్మృతి చేసి వీటిని. ఓం శాంతి. మురళీ డేట్ 18/3/26. మధురాతి మధురమైన సేవాదారి పిల్లలు సేవలో విఘ్నాలు కలిగించు పనులేవి చేయకూడదు. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలు మీరు పూర్తిగా యాక్యురేట్గా తయారవ్వాలి. పూర్తి యాక్యురేట్గా ఎవరు అవ్వగలరు? జవాబు: సత్యమైన తండ్రితో ఎవరైతే సదా సత్యంగా ఉంటారో వారు పూర్తి ఖచ్చితంగా అవ్వగలరు. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఎవరైతే శివబాబాని గురించి తప్ప ఇతర విషయాలలోకి వెళ్ళని వారు, ఎవరైతే ప్రతి అడుగు శ్రీమతానుసారం నడుచుకుంటారో, ఎలాంటి నిర్లక్ష్యము చేయని వారుగా ఉంటారో వారే చాలా అక్యురేట్గా అవుతారు. పాట: చిన్ననాటి రోజులు మరిచిపోరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాటలోని 2 చరణాలు విన్నారు. బేహద్దు తండ్రి బేహద్దు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారని నిశ్చయం ఉంది కదా. ఇటువంటి తండ్రికి మనం పిల్లలుగా అయ్యాము కనుక తండ్రి శ్రీమతానుసారం కూడా నడుచుకోవాలి. లేకుంటే ఏమవుతుంది? ఇప్పుడిప్పుడు సంతోషంగా నవ్వుతూ మేం మహారాజులుగా మహారాణులుగా అవుతామని అంటారు. ఒకవేళ చెయ్యి వదిలేస్తే వెళ్ళి మళ్ళీ సాధారణ ప్రజలుగా అవుతారు. స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు. అలాగని అందరూ స్వర్గంలోకి వస్తారని కాదు. ఎవరైతే సత్య త్రేతాయుగాలలో వచ్చేవారుగా ఉంటారో వారే వస్తారు. సత్య త్రేతాయుగాలు రెంటినీ కలిపి స్వర్గము అని అంటారు. కానీ ఎవరైతే మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి వస్తారో వారికి చాలా మంచి సుఖము లభిస్తుంది. తర్వాత వచ్చేవారు ఎవరు జ్ఞానం తీసుకోరు. జ్ఞానం తీసుకునేవారు సత్య త్రేతాయుగాలలో వస్తారు.
మిగిలిన వారు రావణ రాజ్యంలో వస్తారు. వారు అల్పమైన సుఖాన్ని పొందుతారు. త్రేతాయుగాలలో వచ్చే వారు సుఖం ఉంటుంది. అందువల్లే పురుషార్థం చేసి తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని పొందుకోవాలి. ఈ గొప్ప సంతోషకరమైన వార్తను కార్డ్స్పై కూడా ప్రింట్ చేయించాలి. అందులో కూడా అత్యంత ఉన్నతమైన బేహద్దు తండ్రి తెలిపే సంతోషకరమైన వార్త అని ఉండాలి. ప్రదర్శనలలో కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో మీరు చూపిస్తారు. కాబట్టి చాలా స్పష్టంగా పెద్ద పెద్ద అక్షరాలలో ఇలా వ్రాయాలి. అనంతమైన తండ్రి, జ్ఞానసాగర్లు, పతిత పావనులు, సద్గతిదాత, గీతా భగవానుడైన శివుడు బ్రహ్మ కుమారీల ద్వారా మళ్ళీ కలియుగ సంపూర్ణ వికారి భ్రష్టాచారి పతిత ప్రపంచాన్ని సత్యయుగి సంపూర్ణ నిర్వికారి పావన శ్రేష్టాచారి ప్రపంచంగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ సంతోషకరమైన వార్తను వచ్చి వినండి, అర్థం చేసుకోండి. ప్రభుత్వం వారితో కూడా మీరు ప్రతిజ్ఞ చేస్తారు. మేం భారతదేశంలో మళ్ళీ సత్యయుగ శ్రేష్టాచారి 100% పవిత్రత, సుఖశాంతి, దైవీ స్వరాజ్యం స్థాపన ఎలా చేస్తూ ఉన్నామో, ఈ వికారి ప్రపంచం ఎలా వినాశనం అవుతుందో వచ్చి తెలుసుకోండి. ఈ విషయాలను స్పష్టంగా వ్రాయాలి. మనుషులు బాగా అర్థం చేసుకున్నట్లు కార్డ్స్పై వ్రాయండి. బీకేసు కల్పకృతం వలె డ్రామా ప్లాన్ అనుసారము పరంపిత పరమాత్మ శివుని శ్రీమతం అనుసారము సహజ రాజయోగము పవిత్రతా బలం ద్వారా తనువు, మనస్సు, ధనం ద్వారా భారతదేశాన్ని ఇటువంటి శ్రేష్టాచారి పావన ప్రపంచంగా ఎలా మారుస్తూ ఉన్నామో వచ్చి తెలుసుకోండి. స్పష్టంగా ఎవరికైనా అర్థమయ్యేట్లు కార్డ్స్పై ప్రింట్ వేయించండి. తద్వారా ఈ బీకేస్ శ్రీబాబా మతాన్ని అనుసరించి గాంధీ కోరుకున్నట్లు రామరాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారని అందరూ అర్థం చేసుకోగలరు. గాంధీ గారి కోరిక కూడా ఇదే కదా. వార్తాపత్రికల ద్వారా కూడా ఇలా పూర్తిగా ఆహ్వానించాలి. ప్రజాపిత బీకేస్ తమ మనస్సు, శరీరము, ధనము ద్వారా ఇది చేస్తూ ఉన్నారని వారికి తప్పకుండా అర్థం అవ్వాలి. బీకేస్కి కూడా డొనేషన్స్ అడుగుతారని మనుషులు అనుకోరాదు. ప్రపంచంలో అన్ని డొనేషన్స్ పైననే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు బీకేస్ మేము మా తనువు, మనస్సు, ధనంతో చేస్తూ ఉన్నామని అంటారు. వారు తమ స్వరాజ్యాన్ని తీసుకుంటారు కనుక తప్పకుండా తమ సొంత ఖర్చుతోనే తెచ్చుకుంటారు. ఎవరు శ్రమిస్తారో వారికే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. భారత్వాసులే 21 జన్మలకు శ్రేష్టాచారులుగా డబల్ కిరీటధారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు డబల్ కిరీటధారులు కదా. ఇప్పుడైతే ఒక్క కిరీటం కూడా లేదు. ఇదంతా బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. బీకేసీ ఏం చేస్తూ ఉన్నారో అందరికీ అర్థం చేయించేందుకు ఎలా వ్రాయాలో బాబా చెప్తూ ఉన్నారు. గొప్పవారి ద్వారా శబ్దము వ్యాపిస్తే పేదవారి మాటలు కూడా వింటారు. లేకుంటే పేదవారి మాటలు ఎవరూ వినరు. షౌకార్ల శబ్దం వెంటనే వినిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తామని, మిగిలిన వారందరినీ శాంతిధామానికి పంపుతామని మీరు నిరూపించి తెలుపుతారు. ఇలా అర్థం చేయించాలి. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది కలియుగము, అది సత్యయుగము. సత్యయుగంలో ఎంతమంది మనుషులు ఉండేవారో చెప్పండి. ఇది కలియుగ అంతిమ సమయము. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగిన
అదే మహాభారత యుద్ధం. ఏ ఇతర సమయాలలోనూ ఇటువంటి యుద్ధం జరగనే లేదు. చివరిలో 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. అందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆటం బాంబ్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఎవరి మాట వినరు. తయారు చేసిన బాంబులన్నీ సముద్రంలో వేస్తే మేము కూడా తయారు చేయమని వారంటారు. మీరు పెట్టుకొని తయారు చేయవద్దని మాకు చెప్తే మేమెందుకు వింటాము అని వీరంటారు. కానీ ఈ విధమా తయారై ఉందని పిల్లలు మీకు తెలుసు. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వినాశనం జరగకుంటే రాజ్యం ఎలా చేస్తారు? పిల్లలు మీకైతే నిశ్చయం ఉంది కదా. సంశయ బుద్ధి కలవారు వెళ్ళిపోతారు, ద్రోహులుగా అయిపోతారు. బాబాకు చెందినవారిగా అయిన పిదప ద్రోహులు అవ్వరాదు. శివబాబాను స్మృతి చెయ్యాలి. ఇతర మాటలతో ఏ లాభమూ లేదు. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకుంటే మీ పదవి భ్రష్టం చేసుకుంటారు. మీకు మీరు నష్టపోతారు. కల్పకల్పాంతరాలకు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. అందువల్లే ఈ సమయంలో చాలా ఖచ్చితంగా తయారవ్వాలి. ఎలాంటి నిర్లక్ష్యము చేయరాదు. వీలైనంత ఎక్కువగా శ్రీమతాన్ని అనుసరించాలి. నిరంతర స్మృతి చివర్లో ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మృతి చేస్తారో వారు వేశ్య యోనిలో జన్మిస్తారని అంటారు. ఎవరిపై మోహం ఉంటుందో వారే గుర్తుకు వస్తారని గాయనము ఉన్నది. పోను పోను మీరు ఎంత సమీపంగా వస్తారో అంత సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు ఫలానా ఫలానా పనులు చేశారని బాబా ప్రతి ఒక్కరికి చూపిస్తారు. ప్రారంభంలో కూడా మీరు శిక్షలను అనుభవిస్తారని చాలా బాధగా అరిచేవారని సాక్షాత్కారాలలో చూసేవారు. బాబా అంటూ ఉన్నారు, మీకు చూపించేందుకు వీరి శిక్షలు 100 రెట్లు తగ్గించి చూపించారు. తండ్రి సేవలో విఘ్నాలు ఏర్పడే పనులు చేయరాదు. చివరిలో కూడా మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. తండ్రి సేవలో ఇటువంటి విఘ్నాలు కలిగించి చాలా నష్టపరిచారని సాక్షాత్కారంలో చూపిస్తారు. ఆసురీ సాంప్రదాయం కదా. ఎవరైతే విఘ్నాలు కలిగించారో వారు చాలా శిక్షలు అనుభవిస్తారు. శివబాబా దర్బారు చాలా పెద్దది. కుడి భుజంగా ధర్మరాజు కూడా ఉన్నారు. అక్కడ హద్దులోని శిక్షలు ఉంటాయి. ఇక్కడ 21 జన్మలకు నష్టపోతారు. పదవి భ్రష్టులైపోతారు. ప్రతి విషయాన్ని తండ్రి చాలా విశదంగా అర్థం చేయిస్తూ ఉంటారు. మాకు తెలియదని ఎవరూ అనరాదు. అందుకే బాబా అన్ని రకాలుగా హెచ్చరికలు చేస్తూ ఉంటారు. ప్రతి సెంటర్ నుండి ఎంతమంది పారిపోయారో గమనిస్తారు. కొందరు విసిగిస్తారు, వికారులుగా అయిపోతారు. పాఠశాలలో పూర్తిగా చదువుకోవాలి, లేకుంటే పదవి ఏం లభిస్తుంది? పదవిలో చాలా తేడా వచ్చేస్తుంది. ఎలాగైతే ఇక్కడ దుఃఖధామంలో ఒకరు ప్రెసిడెంటు, కొంతమంది షావుకారులు, కొంతమంది పేదవారు ఉంటారో అలా అక్కడ సుఖధామంలో కూడా నెంబర్ వారుగా పదవులు ఉంటాయి. వివేకవంతులు, రాయల్ బుద్ధి గల పిల్లలు బాబా నుంచి పూర్తిగా వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. మాయతో మల్ల యుద్ధం కదా. మాయ చాలా ప్రబలమైనది. గెలిపి ఓటములు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది వస్తారు, మళ్ళీ ద్రోహులుగా అయ్యి వెళ్ళిపోతారు. నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అయిపోతారు.
ఇదెలా సాధ్యము? గృహస్థు వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండగలమని ఎప్పుడూ వినలేదని అంటారు. భగవానువాచ కామ వికారము మహాశత్రువు. గీతలో కూడా ఉంది కదా. అందులో కేవలం భగవంతుని బదులు కృష్ణుని పేరు వ్రాశారు. కృష్ణుణ్ణి దేవత అని కూడా అనరు. అతనిది దేవతా ధర్మం కదా. కేవలం సూక్ష్మవతనవాసులు మాత్రమే దేవతలు, మిగిలిన వారు అంతా దైవీ గుణాలు కల మనుషులు. సత్యయుగంలో దైవీ గుణాలు కల మనుషులు, కలియుగంలో ఆసురీ గుణాల గల మనుషులు ఉంటారు. ఆసురీ గుణాల కలవారు దైవీ గుణాల కలవారిని మహిమ చేస్తారు. ఎంత భేదముంది! ఎలా ఉండేవాళ్ళము, ఎలా తయారవుతున్నామో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇక్కడ మీరు అన్ని గుణాలను ధారణ చేయాలి. ఆహార పానీయాలన్నీ సతోప్రధానంగా ఉండాలి. దేవతలకు ఏం నివేదన చేస్తూ ఉన్నారో గమనించాలి. శ్రీనాథ్ ద్వారానికి పోయి చూడండి, ఎంత శుద్ధ భోజనం తయారు చేస్తారు. అక్కడ ఉండేది వైష్ణవులు. జగన్నాథ్ పురిలో ఏం లభిస్తుంది? వట్టి వరి అన్నము. అక్కడ వామ మార్గంలో చాలా వికారి అశ్లీల చిత్రాలు ఉన్నాయి. రాధ్య పదవి ఉన్నప్పుడు 36 రకాల భోజనం లభించేది. అందుకే శ్రీనాథ్ ద్వారంలో చాలా సంపన్నమైన భోజనం తయారవుతుంది. పూరీది వేరే, శ్రీనాథ్ ద్వారే వేరే. పూరీ మందిరంలో దేవతల డ్రెస్సులో చాలా వికారీ చిత్రాలు ఉన్నాయి. అందుకే భోగు కూడా అంత మంచిగా ఉండదు. కేవలం బియ్యపు అండాలు పొయ్యి మీద ఉంచుతారు, నెయ్యి కొద్దిగా కూడా వేయరు. ఈ తేడా చూపిస్తారు. భారతదేశం ఎలా ఉండేది, తర్వాత ఎలా తయారైంది, ఇప్పుడు ఏ గతిలో ఉందో చూడండి. అన్నం కూడా పూర్తిగా లభించదు. వారి ప్లాన్కు శివబాబా ప్లాన్కు రాత్రికి పగలో ఉన్నంత తేడా ఉంది. ఈ ప్లాన్లన్నీ మట్టిలో కలిసిపోతాయి. ప్రకృతి బీభత్సాలు జరుగుతాయి. ధాన్యము లభించదు. అక్కడక్కడ వర్షం చాలా ఎక్కువగా పడుతుంది, అక్కడక్కడ పడనే పడదు. చాలా నష్టం జరుగుతుంది. ఈ సమయంలో తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. వర్షం ఎప్పుడంటే అప్పుడు, అవసరం లేనప్పుడల్లా వస్తుంది. తుఫాన్ కూడా తమో ప్రధానంగా వస్తాయి. సూర్యుడు కూడా చెప్పేందుకు వీలు లేనంత తప్పింపచేస్తాడు. ఈ ప్రకృతి ప్రకోపాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. వారిది వినాశకాలంలో విపరీత బుద్ధి, మీది తండ్రితో ప్రీతి బుద్ధి. అజ్ఞాన కాలంలో మంచి పుత్రులపై తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. అందుకే బాబా కూడా నెంబర్ వారు పురుషార్థ అనుసారం ప్రియ స్మృతులు అంటారు. ఎంతెంత సర్వీస్ చేస్తారో అంతంత పొందుకుంటారు. సేవ చేయాలి కదా. ముఖ్యంగా భారతదేశానికి, ప్రపంచమంతటికీ సేవ చేయాలి. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. మిగిలిన వారందరినీ శాంతిధామానికి పంపాలి. భారతదేశానికి స్వర్గ వారసత్వం లభిస్తుంది. మిగిలిన వారందరికీ ముక్తి వారసత్వంగా లభిస్తుంది. అందరూ వెళ్ళిపోతారు. హాహాకారాల తర్వాత జై జైకారాలు వినిపిస్తాయి. ఎన్నో ఆక్రందనలు వినిపిస్తాయి. అనవసరమైన రక్త ప్రవాహపు ఆట. ప్రకృతి బీభత్సాలు కూడా జరుగుతాయి. అందరూ చనిపోయే తీరాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పురుషార్థం పూర్తిగా చేసుకోండి. తండ్రికి సదా ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా ఉండాలి.
సేవాదారులుగా అవ్వాలి. కల్పకృతం ఎవరు ఎటువంటి సేవ చేశారో అది సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. సదా బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. మనం 84 జన్మలు ఇలా తీసుకున్నామనే స్మృతి ఉండాలి. ఇప్పుడు మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోతాము. తండ్రి గుర్తుండాలి, ఇల్లు కూడా గుర్తుండాలి, సత్యయుగం కూడా గుర్తుండాలి. రోజంతా బుద్ధిలో ఇదే చింతన జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం విశ్వ రాజకుమారులుగా అవుతాము. మేము శ్రీలక్ష్మిగా లేక శ్రీనారాయణుగా అవుతాము. నష ఎక్కాలి కదా. బాబాకు నష ఉన్నది. బాబా ప్రతిరోజు లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూస్తూ ఉంటారు. లోపల నష ఉంటుంది కదా. రేపు నేను కృష్ణునిగా అవుతాను, తర్వాత శ్రీమన్నారాయణునిగా అవుతాను. తతత్వం మీరు కూడా అలా అవుతారు కదా. ఇది రాజ్యయోగము, ప్రజాయోగము కాదు. ఆత్మలకు మళ్ళీ రాజ్య భాగ్యం లభిస్తుంది. పిల్లలు తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటూ ఉన్నారు. బాబా ఈ చిత్రాలు మొదలైన వాటిని పిల్లలైన మీరు చూసి సంతోషించేందుకు తయారు చేయిస్తారు. 21 జన్మలకు మనము స్వర్గరాజ్య భాగ్యాన్ని పొందుకుంటున్నాము. ఎంత సులభము. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మళ్ళీ మనం వెళ్ళి ఇలా అవుతాము. చూస్తూనే సంతోషం, పాదరసం ఎక్కాలి. మనం తండ్రి స్మృతిలో ఉన్నందున విశ్వ రాకుమారులుగా అవుతాము. ఎంత ఖుషి ఉండాలి. నేను చదువుకుంటూ ఉన్నాను, మీరు కూడా చదువుకుంటూ ఉన్నారు. ఈ చదువు తర్వాత మనం వెళ్ళి ఈ విధంగా అవుతాము. మొత్తం ఆధారమంతా చదువే. ఎంత చదువుకుంటామో అంత సంపాదన ఉంటుంది కదా. బాబా అంటారు, ఒక్కొక్క సర్జను ఒక్కొక్క కేసుకు ₹1,00,000 కూడా సంపాదిస్తారు. ఇటువంటి తెలివైన సర్జన్లు కూడా ఉంటారు. బ్యారిస్టర్లో కూడా ఉంటారు. కొందరు చాలా బాగా సంపాదిస్తారు, కొందరు చినిగిపోయిన కోటు వేసుకుంటారు. ఇక్కడ కూడా అట్లనే. అందుకే బాబా పదే పదే చెప్తారు, పిల్లలు ఏ పొరపాటు తప్పు చేయకండి, సదా శ్రీమతాన్ని అనుసరించండి. శ్రీ శ్రీ శివబాబా ద్వారా మీరు శ్రేష్టంగా తయారవుతూ ఉన్నారు. పిల్లలు మీరు తండ్రి ద్వారా అనేకసార్లు వారసత్వం తీసుకున్నారు, పోగొట్టుకుంటారు. 21 జన్మలకు వారసత్వం అర్ధకల్పం వరకు లభిస్తుంది. అర్ధకల్పం అంటే 2500 సంవత్సరాలు సుఖం పొందుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: లోపల వెలుపల సత్యంగా ఉండాలి. చదువులో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సంశయ బుద్ధితో చదువు ఎప్పుడూ వదిలిపెట్టరాదు. సేవలో విఘ్నరూపంగా అవ్వరాదు. అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించండి. పవిత్రతా బలంతో శ్రీమతానుసారము తనువు, మనస్సు, ధనము సహయోగంతో 21 జన్మలకు
భారతదేశాన్ని శ్రేష్టాచార డబల్ కిరీటధారులుగా తయారు చేయు సేవ చేస్తూ ఉన్నాము. వరదానము: సదా పుణ్యఖాతాను జమ చేసుకొని చేయించే మాస్టర్ శిక్షక్ భవ. మనము మాస్టర్ శిక్షకులము. మాస్టర్ అని అన్నందున తండ్రి స్వతహాగా గుర్తుకొస్తాడు. తయారు చేసేవారి స్మృతి వచ్చినందున స్వయం నేను నిమిత్తము అనే స్మృతి స్వతహాగా వచ్చేస్తుంది. విశేషంగా నేను పుణ్యాత్మను అనే స్మృతి ఉండాలి. పుణ్యఖాతాను జమ చేసుకోవాలి మరియు చేయించాలి. ఇదే విశేషమైన సేవ. పుణ్యాత్మ ఎప్పుడూ సంకల్ప మాత్రంలో కూడా పాపం యొక్క 1% కూడా చేయరాదు. మాస్టర్ శిక్షకులుగా అంటే సదా పుణ్యఖాతాను జమ చేసుకొని చేయించేవారు బాప్ సమాన్ ఆత్మలవుతారు. స్లోగన్: సంఘటన యొక్క మహత్వాన్ని తెలుసుకున్నవారు సంఘటనలోనే సురక్షితంగా అనుభవం చేస్తారు. అవ్యక్త సూచన: ఎవరెంత నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో అంతగానే అన్ని విషయాలలో విజయులుగా ఉంటారు. నిశ్చయ బుద్ధి కలవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓడిపోతే నిశ్చయంలో లోపముందని అర్థం చేసుకోవాలి. నిశ్చయ బుద్ధి విజయ రత్నాలలో నేనొక రత్నాన్ని అని స్వయాన్ని భావించుకోవాలి. ఏ విఘ్నం వచ్చినా దానిని పరీక్షగా భావించి పాస్ అవ్వాలి. విషయాన్ని చూడరాదు కానీ పరీక్షగా భావించి పాస్ అవ్వాలి. ఓం శాంతి. రాజయోగ మెడిటేషన్ కామెంటరీ. ఓం శాంతి. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చోండి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. మనస్సును నెమ్మదిగా ప్రశాంతంగా మార్చుకోండి. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా గుర్తించండి. నేను ఈ శరీరం కాదు. ఈ శరీరాన్ని ఉపయోగించే ఒక ప్రకాశమయమైన ఆత్మను. భృకుటి మధ్యలో ఒక చిన్న జ్యోతి బిందువుగా నేను ప్రకాశిస్తున్నాను. నేను శాంతి స్వరూపాన్ని. శాంతి నా సహజ స్వభావం. శాంతి నా నిజమైన గుణం. నా లోపల నుండి ఒక మృదువైన తెల్లటి ప్రకాశం నెమ్మదిగా వెలువడుతోంది. ఆ ప్రకాశం నా సంపూర్ణ శరీరాన్ని నింపుతోంది. మెదడు ప్రశాంతంగా మారుతోంది. మనస్సు నిశ్శబ్దంగా మారుతోంది. ఇప్పుడు నేను ప్రకాశమయమైన ఫరిస్తా స్వరూపంలో ఉన్నాను. శరీరం చాలా తేలికగా అనిపిస్తోంది. నేను
ఆకాశం వైపు సునాయాసంగా ఎగిరిపోతున్నాను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటిని దాటి ఒక శాంతిమయమైన లోకానికి చేరుకుంటున్నాను. అక్కడ నలువైపులా దివ్యమైన తెల్లటి ప్రకాశం ఉంది. నా ఎదురుగా ప్రేమమయమైన బాప్ దాదా ఉన్నారు. ఆయన నుండి దివ్యమైన శక్తి కిరణాలు నాలో ప్రవేశిస్తున్నాయి. శక్తి, శాంతి, ప్రేమ, ఆనందం, ఈ గుణాలు నన్ను పూర్తిగా నింపుతున్నాయి. నేను చాలా పవిత్రంగా, చాలా శక్తివంతంగా, చాలా ప్రశాంతంగా అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ దివ్య శక్తిని ప్రపంచానికి పంపిస్తున్నాను. ప్రకృతికి, ప్రతి ఆత్మకు శాంతి తరంగాలను పంపిస్తున్నాను. ప్రపంచం మొత్తం శాంతి మరియు ప్రేమతో నిండిపోతోంది.